కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరుకున్నాయని ఎమ్మెల్సీ సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతుగా మూలపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్కు ఎమ్మెల్సీ తరలి వచ్చారు. అప్పటికే విచారణ ముగించుకుని వెలుపలకు వచ్చిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కలుసుకున్నారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలతో కలిసి జిల్లా వైసీపీ కార్యాలయానికి తరలి వెళ్లారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరిని శాసనమండలిలో ప్రస్తావనకు తీసుకొచ్చి రాజ్యాంగబద్ధమైన న్యాయాన్ని కోరుతామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడైతే వాళ్ళు ఏ విధమైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ నిలబెడతా ఉందన్న ఆలోచనతో ఇష్టం వచ్చిన రీతిలో కొట్టడం, చంపడం, కేసులు పెట్టడం, ఇళ్ల మీద దౌర్జన్యాలు చేయడం ఈరోజు ఎప్పుడు కూడా స్వాతంత్రకు ముందు కానీ ఎమర్జెన్సీ రోజుల్లో కూడా చూడనటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా నెల్లూరులో కూడా మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరులో ఎప్పుడూ లేనటువంటి కల్చర్ను కూడా చూస్తూ ఉన్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తిని ఆ కారణంగా అతనికి సంబంధం లేనటువంటి ఒక కేసులో తను తీసుకుని అరెస్ట్ చేసి ఈ రోజుకి 2 నెలలు అవుతున్నా కూడా అతను బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు వస్తాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. అంతటితో ఆగినారా అంటే ఆగల. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరులో ఒక ఇన్సిడెంట్లో ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడారు. ఆ మాట మాట్లాడినప్పుడు దాన్ని ఎందుకు మాట్లాడినారు అవన్నీ కూడా అందరికీ తెలుసు. అయితే మాట్లాడింది కూడా మీకు తప్పు అనిపించినప్పుడు దానికి సంబంధించినటువంటి కేసులు పెట్టచ్చు. అంతేగాని ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసి విధ్వంసం చేసినారు. మొత్తం ఇంటిని, కార్లని మొత్తాన్ని కూడా ఎక్కడ కూడా మనుషులు కనిపిస్తే చంపేయాలన్న ఆలోచనతో వచ్చి ఇంటిని ధ్వంసం చేసి వెళ్ళడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు కూడా ఈరోజు ఉన్నాయి. అయితే ఈయన ఉండి కూడా మీరు ఈ రోజుకి కూడా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్తే ప్రజాస్వామ్యాన్ని